తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవటానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవాలని, ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరుమలను ఆది వరాహ క్షేత్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రశస్తి. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి వెంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు 100 అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా వరాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి ఆపై ప్రథమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని కోరుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు శ్రీనివాసుడు అంగీకరించి అక్కడ కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల అర్చక స్వాములు మొదటి కోరికను తప్ప మిగిలిన రెండింటినీ ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ మొదటిది పాటించాల్సింది తిరుమల వెళ్లే భక్తులే. అందుకే భక్తులు ముందుగా శ్రీ భూవరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళ్లేవారు దానిని విహారయాత్రగానో మరో రకంగా భావించి వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. కొంతమంది సందర్శకులు షాపింగ్, విందులు, వినోదం ఎంజాయ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే తిరుమలకు వస్తుంటారు. అంతేకాకుండా ప్రాపంచిక సుఖాల కోసం అసలు వెళ్లకూడదు. కొత్తగా పెళ్లైన వారు 6 నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదన్న నియమం మన పెద్దలు పెట్టడానికి కారణం కూడా ఇదే అని పండితులు తెలియజేస్తున్నారు. స్వామివారిని ఎంతో భక్తిగా దర్శనం చేసుకోవాలే తప్ప దొంగ దర్శనాలు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. మాడవీధుల్లో చెప్పులు వేసుకోకూడదు. మాడవీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదని పండితులు చెబుతున్నారు. ఆలయం చుట్టూ ఉన్న 4 వీధులు ఎంతో పవిత్రమైనవి. అక్కడ పాదరక్షలు వేసుకుని తిరగరాదని స్థల పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో భక్తులు పుష్పాలకు దూరంగా ఉండాలి. తిరుమలలో స్వామిని మాత్రమే పూలతో అలంకరించాలనే ఓ నియమం ఉంది. తిరుమలలో పూసిన ప్రతి పువ్వు కూడా స్వామివారి కైంకర్యాలకి మాత్రమే ఉపయోగించాలి. స్వామికి ఉపయోగించిన దండలు, పూలు కూడా ఎవరికి ఇవ్వకుండా భూతీర్థంలో చూపించి అడవిలో వదిలిపెడుతుంటారు. తిరుమలలో పూసిన పుష్పాలను మహిళలు అలంకరించుకోకూడదని స్పష్టమైన నోటీసులు ఉన్నప్పటికీ ఈ నిబంధన చాలా మంది ఉల్లంఘిస్తుంటారు.